ఇప్పుడు ఆ బుక్లన్నీ ఏం చేస్తావు? స్కూలే అయిపోయిందిగా, డైరీ ఏం చేసుకుంటావు? ఎవరికి హాలిడేస్ చూపించమన్నది? ఎవరు మాలచ్చా? ఏ సంతోషం, ఇక స్కూల్ అయిపోయింది, ఇక మొత్తం హాలిడేస్. అప్పులన్నీ ఏం చేస్తావు? ఇక పడేస్తావు. మళ్ళీ ఆ బుక్కులు ఇక పనికి రావా? ఇక పనికొస్తాయి. దేనికి పనికొస్తాయి? రఫ్ బుక్కా? ఎందుకంటే ఈ పేజెస్ ఉన్నాయి, అందుకే రఫ్ బుక్. చిన్న చిన్న బుక్స్ చిన్నవి అయిపోయినాయి, ఇవేమో రఫ్ బుక్ ఎక్కువ వాడుకుంటా. ఏ రఫ్ బుక్ లెక్క? పేపర్స్ ఉన్నాయా అవి? కాదు, నువ్వు ఒక్క ఎగ్జామ్ అన్న మంచిగా రాసినావా? ఇంట్లో చదవనంగానే ఎందుకు ఏడ్చినావు మరి? ఈ వీడియో నేను టీచర్కి చూపిస్తాను, నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు. ఎల్లుండి రిపోర్ట్ కార్డులో తీసుకోవాలి కదా. ఎగ్జామ్ స్కూల్లో అయిపోగానే ఇంత సంతోషంలే, ఇక్కడ లేని సంతోషం అయిపోయింది హాలిడేస్ అనగానే. స్కూల్ ఉన్న రోజులు ఏ రోజు బుక్ తీయలే, చదవలే. మీ అయ్య టీవీ పెడతాడు, టీవీ కూడా కూర్చుంటారు, అయిపోయి రాత్రి దాకా టీవీ చూసుకుంటూనే ఉంటారు. ఆ చదువు చింత లేదు, ఏ చింత లేదు. మరి ఇప్పుడు అవన్నీ ఎందుకు చదువుకుంటున్నట్టు నువ్వు? బ్యాగ్ అంతా ఏమన్నా దాచిపెట్టుకున్నావా? ఏందో అలా ఆడుతున్నావు బ్యాగ్లా? చెప్పు, ఏందో ఆడుతున్నావు? నువ్వేమేమి చేస్తున్నావు? నువ్వు ఎట్లా నవ్వుతున్నావు? రాగానే బ్యాగ్ అంతా చెక్ చేస్తున్నావు. హాలిడేస్ వచ్చినాయి అనగానే సంతోషము అన్ని వీడియో తీసిన. 25కి రిపోర్ట్ కార్డులు ఇస్తారు కదా, స్కూల్కి తీసుకొని పోతా, చూపిస్తా. ఒక్క ఎగ్జామ్కి చక్కగా చదవలే, చక్కగా రాయలేదు. చదివినవా అంటే ఏడుపు ముఖం వేసుకొని ముంగడ కూర్చునేది దానివి. అనకేది తీసేయి, బ్యాగ్ తీసేయి బ్యాగు. ఎప్పటిదాకా ఉన్నాయి నీకు హాలిడేస్? ఓపెన్ చేయి, చూస్తా. చూపి, హాలిడేస్ చూపి. ఇక్కడదే చూస్తా. Tomorrow onwards, was summer holidays and report cards will be given on 25th, 4th, 26th Saturday during 9 a.m. to 11 a.m. 9 p.m. to 11 a.m. 9 a.m. to 11 a.m. అసలు ఏం రాదా? మరి ఎందుకు ఏఎం పిఎం అని అంటున్నావు? ఎప్పటిదాకా హాలిడేస్ లేదు. ఏంది అంటే నీకు కూడా చదువు వస్తలేదు, ఆమె చూసి తయారవుతున్నావా? నువ్వు ఏం దాచుకుంటున్నావు? నీకు కూడా చదువు వస్తలేదు నీకు కూడా చదువు వస్తలేదు అర్థమైపోతున్నావు.